వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నందుకై, ఆయన కృపను మెండుగా నిండుగా మనందరికీ అనుగ్రహిస్తున్నందుకై మనం అందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరికీ కూడా క్షేమం కలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మన కుటుంబాలకు క్షేమం, మన సంఘానికి క్షేమం, మన వ్యక్తిగత జీవితానికి క్షేమం, పైరు పంటలకు క్షేమం, మన బిజినెస్కు క్షేమం కలుగునట్లుగా, మన సంఘానికి క్షేమం కలుగునట్లుగా దేవుడు నా మార్గంలో మీరు నడవండి, మీ క్షేమం కలుగబోతున్నదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో అన్ని విషయాల్లో క్షేమం కలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో క్షేమం లేదని, శాంతి లేదని, సమాధానం లేదని, సంతోషం లేదని, నెమ్మది లేదని ఒకవేళ నువ్వు ఫీల్ అయిపోతూ దుఃఖపడుతూ ఉన్నావేమో, దేవుడు అంటూ ఉన్నాడు, నా మార్గంలో నడవండి, నా ఆజ్ఞలు తూచ తప్పకుండా నెరవేర్చండి, నా ఆజ్ఞానుసారముగా మీరు నడుచుకుంటే, నా ఆజ్ఞలు తూచ తప్పకుండా మీరు నడుచుకుంటే మీకు క్షేమం కలుగుతుంది అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుడు మనకి ఏ ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని తూచ తప్పకుండా నెరవేర్చే వారంగా ఉంటే తప్పకుండా క్షేమములు మనకు వెంట వస్తాయి. ప్రియులారు, భక్తులు అందుకే దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుని వారు క్షేమమును శుభమును పొందుకున్నారు. అందుకే యోబు గ్రంథం 36వ అధ్యాయంలో మీరు ఆలకించి సేవించిన ఎడల మీ దినములు సుఖముగాను క్షేమముగాను వెళ్ళబుచ్చెదరని వ్రాయబడి ఉన్నది. ప్రియులారు, అలాగే దేవుడిచ్చినటువంటి మాట ప్రకారం తిమోతి పత్రికలో కూడా దేవుడి చక్కని మాట సెలవిస్తాడు. మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, పెద్దల కొరకు ప్రార్థన చేయండి, యాచనలు చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు మనకి ఏ ఆజ్ఞ ఇచ్చాడో దానిని మనం తూచ తప్పకుండా నెరవేర్చుకుంటూ వెళ్ళటం వలన క్షేమము మన వెంట వస్తూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటే అక్కడ దైవజనుడు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరును మిమ్ముని ఏలు రాజును దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించిన ఎడల మీ క్షేమమగునని ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించిన వారందరికీ క్షేమములు, శుభములు, దీవెనలు, ఆశీర్వాదాలు కలుగుతూ ఉన్నాయి. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించిన వారందరూ కూడా శాపాల వైపు, రోగాల వైపు, దుఃఖం వైపు, అశాంతి వైపు, అలజడి వైపు వెళ్తున్నట్లుగా వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి దాదాపు 14 వచనాల వరకు చదువుకుంటే దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకున్న వారందరికీ దీవెనలు అక్కడ మెండుగా ఉన్నట్లుగా వ్రాయబడింది. అయితే అక్కడి నుండి మనం కింద వచనాలు మనం చదువుకుంటే అక్కడ దేవుని ఆజ్ఞానుసారంగా జీవించని వారందరికీ కూడా శాపాలు వచ్చినట్లుగా, కీడు కలిగినట్లుగా, నష్టం కలిగినట్లుగా అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి క్షేమములన్నీ మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలనాడు భక్తులైనటువంటి మొర్దెకై, ఎస్తేరు యూదులందరినీ సమకూర్చి వారి మీద ఉన్నటువంటి కీడు, శాపం, మరణం తొలగిపోయినట్లుగా వారు దేవుని ఆజ్ఞానుసారంగా ప్రార్థించినప్పుడు వారికి శుభం కలిగింది. ప్రియులారా, క్షేమం కలిగింది, మరణము కొట్టివేయబడింది, దుఃఖదినములు సమాప్తము చేయబడ్డాయి. వారు దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకున్న కారణం చేత, ప్రార్థించిన కారణం చేత, కనిపెట్టిన కారణం చేత వారికి శుభం కలిగింది. ప్రియులారా, క్షేమం కలిగింది. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకునటం వలన
గొప్ప దీవెన, ఆశీర్వాదములు, క్షేమములు మనకు, మన ఇంటికి, మనల్ని ఏలుతున్నటువంటి రాజులకు, అధికారులకు కూడా దేవుడు అట్టి క్షేమాన్ని కలుగజేస్తానని ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ శుభదినాన ఏ కష్టం చేత నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఏ దుఃఖంతో నువ్వు వేదన పడుతున్నావు, లేక నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, లేక నీ కుమారుని బట్టి, నీ కుమార్తెను బట్టి, చిన్న బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారని వేదన పడుతూ ఉన్నావు, హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ అయ్యి దుఃఖపడుతున్నావు, ఎటువంటి సమస్య నీకున్నా సరే వాటన్నిటిలో దేవుని మీద, దేవుని ఆజ్ఞల మీద మనం ఆశ పెట్టుకొని దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకునటం వలన గొప్ప క్షేమమును, శుభమును దేవుడు నీకు, నీ ఇంటి వారికి, నీ సంఘానికి దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ ప్రయాణాల్లో కూడా క్షేమం కలగబోతూ ఉన్నది. అలాగే నీ విద్యాబుద్ధుల్లో క్షేమం, ఎగ్జామ్లో క్షేమం కలుగ చేయబోతూ ఉన్నాడు. అలాగే జాబ్ విషయంలో, సంతాన విషయంలో, భార్యాభర్తలు సఖ్యతగా సమాధానంగా ఉండే విషయంలో, అన్ని విషయంలో, అప్పుల్లో, కేసుల్లో క్షేమం కలుగ చేయబోతున్నాడు. విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని యొక్క మహత్తరమైన కృప నిన్ను ఆవరించబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆయన చిత్తము చొప్పున, ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకుంటున్న కారణం చేత దేవుని క్షేమం కలుగ చేయబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కులను బట్టి కీర్తిస్తున్నాను. మీ ఆజ్ఞానుసారంగా నడుచుకున్న వారందరికీ, మీ మార్గములు తప్పకుండా నడుచుకున్న వారందరికీ కూడా క్షేమం కలిగించే దేవుడు మీరే తండ్రి, శుభం కలిగించే దేవుడు మీరే దేవా. మీకు స్తోత్రాలు. ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉంచుతూ మహిమ పొందమని, మీ బిడ్డలు ఎక్కడున్నా, ఏ ప్రయాణాలు చేసినా, ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, ఏ దుఃఖంతో ఉన్నా, ఏ అలజడితో ఉన్నా తండ్రి, ఏ అప్పుతో ఉన్నా, ఏ కేసులతో ఉన్నా, యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలందరికీ క్షేమం కలుగునుగాక. అపవాది కలిగించే సమస్త కీడు, కష్టం తొలగిపోవునుగాక. సంపూర్ణ మీ శాంతి, మీ సమాధానం మీ బిడ్డల్ని ఏలునుగాక. మీ కృపతో మీ బిడ్డలు నింపబడుదురుగాక. మీ పనిలో నిమగ్నమైపోవుదురుగాక. ఇహలోక సంబంధమైనటువంటి పనిపాటల చేత తండ్రి మిమ్మును, మీ సన్నిధిని కోల్పోయేవారుగా మీ బిడ్డలు ఇక మీదట ఉండకుండా మీ సన్నిధిలో ఆనందించే భాగ్యమును, క్షేమమును మీ బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం కలుగునుగాక. వారికి ఇచ్చిన పైరు పంటలు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా వర్ధిల్లునుగాక. మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం కలుగునుగాక. మీకు స్తోత్రాలు. నా యేసు రక్షకుడా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.